Good morning, Daya garu. Good morning, Tarun. Yeah, nice to meet you. Nice meeting you too. Thank you. Today we are talking about professional life and personal life, and how you gonna balance both. Can you please tell us? బోత్ బ్యాలెన్స్ చేయడం అనేది డిపెండ్స్ అపాన్ పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రొఫెషనల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి మనం వన్స్ వర్క్ వచ్చినప్పుడు ఓన్లీ వర్క్ ఓరియంటెడ్ ఆలోచిస్తే అయిపోతుంది. అట్ ద సేమ్ టైం పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు ఓన్లీ వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోతుంది. సో అలా మన కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద ఉంచితే మనం ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతాం. ఫస్ట్ సెకండ్ ప్రైమరీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఎస్పెషల్లీ హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో అక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ 90% రీచ్ అయిపోయినట్టే. సో రిమైనింగ్ 10% ఏంటి అని అంటే ఎవరినొకరిని ఐదర్ మన పేరెంట్స్ని కానీ ఐదర్ మన ఎవరినైనా హెల్పర్ని కానీ మనం పెట్టుకున్నాము అని అంటే మనం లేనప్పుడు మనం మోస్ట్లీ ఒక 7 to 8 hours మిస్ అవుతాం. సో ఆ టైంలో మనం మానిటరింగ్ చేసుకోవడానికి ఎవరినొకరిని హెల్పింగ్గా పెట్టుకుంటూ మనము ఫోన్ కాల్స్లో యాక్టివ్గా ఉండి వాళ్ళని చూసుకున్నాము అని అంటే అయిపోతుంది. సో రిమైనింగ్ స్ట్రెస్ అంటారు బోత్ విషయాల్లో ఉంటాయి. సో స్ట్రెస్ అనేది మనము ఇంట్లో ఉన్న స్ట్రెస్ని ఆఫీస్లో క్లియర్ చేసుకోవచ్చు, ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ని ఇంట్లో క్లియర్ చేసుకోవచ్చు. సో అది మనకు ఒక విషయం ఒక విధంగా అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు ఇట్లా ఎవరైనా పాప బాబు అల్లరి చేస్తారు లేకపోతే ఏడుస్తారు మీకు ఏమైనా ఫోన్లు వచ్చినా మీరు వెంటనే రెస్పాండ్ అయినారా? వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ ఇమీడియట్గా ఖచ్చితంగా అవుతాము. మన సైడ్ నుంచి ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు. ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ అనేవి ఎప్పుడు రావు, బై గాడ్స్ గ్రేస్. వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. బికాజ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా హ్యాండిల్ చేస్తుంటాం కాబట్టి అది ఇంకా ఈజీ అవుతుంది. చిన్న చిన్నవి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే అయిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.